స్టాక్ మార్కెట్లలో రోలర్ కోస్టర్ రైడ్ కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఫిబ్రవరిలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. పైగా వరుసగా 5 నెలలు నష్టాలతో ముగియటం మదుపరులు దీంతో కకావికలమవుతున్నారు. 2024 సెప్టెంబర్తో పోల్చితే మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారు 85 లక్షల కోట్లు నష్టపోయారు. అదే పనిగా అమ్ముతున్న విదేశీ సంస్థాగత మదుపరులు ఓ కారణమైతే మిగిలిన కారణాలు కొన్ని. 1996 నుంచి చూస్తే ఇలా వరుసగా 4-5 నెలలు నష్టపోవడం 6 సార్లు మాత్రమే. 1994 సెప్టెంబర్ నుంచి 1995 ఏప్రిల్ వరకు నిఫ్టీ 31% పైగా నష్టపోయింది. అప్పట్లో ఆ నష్టాలు 8 నెలలు సాగాయి. ఈక్విటీలకు సంబంధించి బేర్ మార్కెట్ అనే పదం వరుసగా 3 త్రైమాసికాలు నష్టాల్లో ఉంటే వాడతారు. ఇలా ఇప్పుడు దాదాపు ఆ స్థాయికి మార్కెట్లు నష్టపోయాయి. వీటికి కారణం చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన పన్నుల పెంపు. దీనికి సంబంధించి 3వ త్రైమాసికపు ఆదాయం నిరాశపరచడంతో మార్కెట్లలో ఈ ధోరణి కొనసాగుతోంది. దానికి తోడు ఎఫ్ఐఐలు వరుసగా తన మార్కెట్ల నుంచి అమ్మకాలే చేస్తున్నాయి. సెన్సెక్స్ సెప్టెంబర్ 27న 85,978 పాయింట్లకు చేరిన తర్వాత చూస్తే ఫిబ్రవరిలో ట్రేడింగ్ చివరి రోజున 73,159 పాయింట్లకు పతనమైంది. అంటే 12,819 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 26,277 పాయింట్లతో పోల్చితే 22,105 స్థాయికి పతనమైంది. అంటే గత 5 నెలల్లో నిఫ్టీ 4,172 పాయింట్లు నష్టపోయింది. ఈ రెండు ఇండెక్స్ల డేటానే ఇలా ఉంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్ స్టాక్స్లో ఈ నష్టం మరీ భారీగా ఉంది. జైకాబ్స్, అదేవిధంగా వక్రంజీ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్, క్విక్ హీల్ టెక్నాలజీస్, స్వెలెక్ట్ ఎనర్జీ, ప్రిసిషన్ కాంపోస్ట్ వంటి కంపెనీలు తన మార్కెట్ క్యాపిటలైజేషన్లో 70% నష్టపోయాయి. ఈ 2025లోనే స్మాల్ క్యాప్ సెక్టార్ దాదాపు 16 లక్షల కోట్ల మేర నష్టపోయింది. 936 కంపెనీలు లిస్ట్ అయి ఉన్న బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో 518 కంపెనీలు 20% వరకు నష్టపోయాయి. ఇక మార్కెట్లు ఇట్లా ఉంటే ఎప్పుడూ ఏదో ఒక ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంటుంది. అందుకే గత ఏడాది అక్టోబర్లో మొదలైన షిఫ్టింగ్ ఫ్రమ్ ఇండియా అనే అమ్మకాల ఒత్తిడి ఇంకా కొనసాగుతుంది. ముందుగా మన ఈక్విటీలు పెట్టుబడులు చైనాకు వెళ్తున్నాయనే వాదన ఉంది. ఎఫ్ఐఐలు దాదాపు $10 బిలియన్ మేర అమ్మకాలను ఒక్క 2025లోనే చేశారంటే ఈ సెల్లింగ్ ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. మార్చిలో అయినా మార్కెట్లు కోలుకుంటాయా అని ఇన్వెస్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.